హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. ఈరోజు ఏం కూర చేద్దామా అని ఆలోచిస్తుండగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే 4 బెండకాయలు కనిపించాయి. అయితే ఈ బెండకాయలతో ఏం చేద్దాం? పిల్లలు బెండకాయలు సరిగ్గా తినరు, జిగురుగా ఉంటుంది. సో ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు నా ఫ్రెండ్ సౌమ్య కాల్ చేసింది. కాల్ చేస్తే ఏం వండుతున్నావు అని అడిగింది. ఏం వండుతున్నావు అంటే నేనేం చెప్పాను, బెండకాయలు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఈజీగా అయిపోయే ప్రాసెస్లోనే బెండి మసాలా చేసే, సింపుల్గా అందరూ తినేస్తారు అని చెప్పింది. అప్పుడు చకచకా బెండకాయ కట్ చేసి బెండి మసాలా కర్రీ తయారు చేశాను. దానికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. బెండకాయలు, ఉల్లిపాయ, ఆయిల్, పసుపు, నిమ్మకాయ, కారం, ఉప్పు, కొత్తిమీర, టమాటా గుజ్జు ఉంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్. 5 నిమిషాలు కూడా పట్టదండి బెండకాయ మసాలా ఫ్రై కర్రీ చేయడానికి. ఎంతో ఇష్టంగా ఉంటుంది. రోటీ, చపాతీ, రైస్, పుల్కా దేనికైనా ఎంతో బాగుంటుంది. ఒకసారి చూసేయండి, చేసేద్దాం. బెండకాయలు ముందుగా నూనెలో వేయించుకోవాలి. దాంట్లోని పసుపు, నిమ్మరసం కలిపేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలోని కొంచెం ఆయిల్ పోసి కొంచెం పోపు దినుసులు, జీలకర్ర పోపు దినుసులు వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. అది వేగినాక కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న టమాటా గుజ్జును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే సాల్ట్, కారం, పసుపు వేసి ఇంకొంచెం బాగా వేయించుకోవాలి. ఆయిల్ బయటకు తేలే వరకు వేయించుకోవాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేయించుకోవాలి. నిమ్మరసం ఎందుకు వేస్తున్నామంటే బెండకాయల్లో జిగురు రాకుండా, ఒకటికొకటి అంటుకోకుండా బేగా వేగిపోవడానికి నిమ్మరసం వేసి ముందుగా బెండకాయలు వేయిస్తే చాలా రుచిగా ఉంటుందండి. పుల్లపుల్లగా నోటికి అంత రుచిగా ఉంటుంది. తర్వాత బెండకాయలు వేసి బాగా కలిపి కొంచెమే నీళ్ళు వేసి మూత పెట్టి ప్లేట్ మీద నీళ్ళు వేసి ఆ ఆవిరికి బెండకాయలు ఉడికేలా చూసుకోవాలి. పైన కొత్తిమీర తరుగుతోని గార్నిష్ చేస్తే వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ రెడీ.